నాకు నచ్చలేదు. నువ్వు ఈ నెక్లెస్ సెలెక్ట్ చేసుకోవడం నాకు నచ్చలేదు. నీకు నచ్చాల్సిన అవసరం లేదు. అది తనకి నచ్చింది కదా, ఇచ్చేసే. ఇప్పుడు ఈ నెక్లెస్ ఇమ్మంటున్నావు, ఇచ్చేస్తాను. రేపు నీ మనవరాలిగా నా స్థానం కూడా ఇచ్చేయమంటావా? ఎందుకలా చూస్తున్నావు? నేనెలా చూశాను మేడం? దమయంతి ఇంతకు ముందు ఉన్న ఇంటికి. ఇప్పుడెందుకు దానింటికి? ఏం లేదు మల్లిక, వాళ్ళింటి దగ్గర ఎవరో దమయంతి అంటే చాలా ఇష్టమంట. పాపం చివరి రోజులు చూడాలని బాగా కలవరిస్తుందంట. ఒకసారి వెళ్ళి చూసొచ్చేద్దామని. నేనంటే ఇష్టమా? ఎవరికి? నువ్వా? నువ్వు కాదు మల్లిక, దమయంతి అంటే ఇష్టం. నేను కూడా అదే అంటున్నాను కదా. దమయంతికి అంత ఫ్యాన్స్ ఉన్నారా? ఏమో ఎవరున్నారో. ఒకసారి వెళ్ళి చూసొస్తే పోతుంది కదా. నిన్ను చూసి తనని చూశాననుకుంటుంది కదా. నేను రాను. వెళ్దాం మల్లిక. నేను రాను. వెళ్దాం మల్లిక. రానని చెప్తున్నాను కదా మేడం. రా దమయంతి. రాను మేడం. ప్లీజ్ దమయంతి. ఏ నందిని, ఏంటిది? నన్ను దమయంతి అని పిలుస్తావేంటి? ఏంటి ఫైనల్ గా నన్ను అలా ఫిక్స్ చేద్దామని నువ్వు ఫిక్స్ అయిపోయావా ఏంటి? వాచ్ చెప్పిచ్చి. సారీ మల్లిక, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అంతే. సర్లే నందిని, నేను ఇక వెళ్తాలే. ఓకే మల్లిక, బాయ్. బాయ్. మేడం, ఇవిడ మన దమయంత, మల్లిక లేక ఎవరైనా అపరిచితురాలా? నేను నా డౌట్స్ క్లియర్ చేసుకుందా అనుకుంటే నువ్వు కొత్త డౌట్స్ పెట్టకు. ఇప్పుడే కొంత క్లారిటీ వచ్చింది. చూస్తా, తేలుస్తా. మల్లికో దమయంతో తేలుస్తా. అజ్జీ, అజ్జీ, రోసీ, అజ్జీ, రోజీ, రోజీ ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? రోజీ ఊరుకో. అజ్జీ, నేను ఆ ఇంట్లో ఉండను అజ్జీ. నీకు నీతో పాటే ఉంటాను. నేనే ఆ ఇంటికి వెళ్ళాను అజ్జీ. ఏంటి రోజీ, అసలేమైంది? నాకు ఆ ఇంట్లో విలువలేదు అజ్జీ. అమ్మమ్మ నన్ను పట్టించుకోవట్లేదు. రోజీ నిన్ను పట్టించుకోవట్లేదా? చచా, అవే మాటలు రోజీ. రోజీ నిన్ను కాకపోతే ఎవరిని పట్టించుకుంటుంది? ఆ అశ్వినిని. అవునజ్జీ. చచా, దాన్ని రోజీ ఎందుకు పట్టించుకుంటుంది? నువ్వంటే రోజీకి ప్రాణం. ఎవరైనా ప్రాణాన్ని పట్టించుకోకుండా ఉంటారా? లేదజ్జీ, నిజంగానే అమ్మమ్మకి నేనంటే ఇష్టం తగ్గిపోయింది. నేనిష్టపడిన దాన్ని దానికి ఇచ్చేస్తుంది. నేనిచ్చిన దానికి విలువ లేకుండా చూస్తోంది. రోజీ, ఊరుకో రోజీ, ప్లీజ్. నువ్వు ఏడవకు, నేను చూడలేను. అందుకే నేనిక్కడే ఉండిపోతానజ్జీ. ఇక్కడ నేను ఏడిస్తే నువ్వు చూడలేవు, కానీ అక్కడ నన్ను ఏడ్పించేవాళ్ళు, నేను ఏడుస్తుంటే చూడాలనుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే నేనిక్కడే ఉండిపోతానజ్జీ. నో రోజీ, రోజీ అలా ప్రవర్తించిందంటే ఏదో కారణం ఉండుంటుంది. అంత మాత్రాన నువ్వు ఇంటి నుంచి బయటికి వచ్చేస్తావా? ఏదో అలా ప్రవర్తించింది కాదు, ప్రేమ తగ్గిపోయి ప్రవర్తించింది. తప్పు రోజీ. అమ్మమ్మకి నీ మీద ప్రేమ ఎలా తగ్గిపోతుంది? నువ్వు లేకపోతే ఒక్క క్షణం ఉండలేదు రోజీ. ఎక్కడికెళ్ళినా వచ్చే వరకు నీకోసం కాపలా కాస్తూ కూర్చుంటుంది.
అలాంటి రోజేకి నీ మీద ప్రేమ తగ్గిపోతుందా? అది ఇది వరకు అమ్మమ్మ. ఇప్పుడు అమ్మమ్మ మారిపోయింది. దాన్ని సపోర్ట్ చేస్తోంది, దాన్ని ప్రేమిస్తోంది, దాన్నే ఇంట్లో ఉంచుకుంటోంది. అందుకే అది ఇంట్లో ఉన్నంతకాలం నేను ఆ ఇంటికి వెళ్ళను. ప్రాబ్లం అదైనప్పుడు అది బయటికెళ్ళిపోవాలి కాని నువ్వెళ్ళిపోవడం ఏంటి రోజీ? ఒంటికి గాంగ్రీన్ అయితే ఆ గాంగ్రీన్ ని తీసేస్తావా, ఆ పార్ట్ ని తీసేస్తావా? ఇది అంతే రోజీ. అంటే అది ఇంకో 2 రోజుల్లో బయటికి వెళ్ళిపోతుందా? కంగారు పడిపోకు. ఇప్పుడేగా సిగ్నల్ పంపించావు, వెంటనే అన్ని లైట్లు ఎలా వెలుగుతాయి? కొంచెం ఆగితే ఆ అశ్విని బయటికెళ్ళిపోతుంది. అవునా అజ్జీ? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. థ్యాంక్ యూ అజ్జీ. ఆలోచించుకో లక్ష్మి, నాదెప్పుడూ ఓపెన్ ఆఫరే. నా ఇంటి తలుపులు ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంటాయి. మేడం మేడం మేడం, ఆ లక్ష్మి గారు చాలా ఆవేశంగా మన దగ్గరికి వస్తున్నారు మేడం. అదేంటి మేడం, ఆవిడ ఆవేశం చూస్తే ఏదైనా చేస్తారేమో అంటుంటే. లక్ష్మి వచ్చేది కోపంతో కాదురా, బాధతో. ఓ లక్ష్మి గారు, వెల్కమ్ వెల్కమ్ టు మై ఆఫీస్. నందిని, ఆ అశ్విని నా రోజీతో కలిసి ఉండకూడదు. నా రోజీని అది వెంటనే వదిలి వెళ్ళిపోవాలి. అందుకు నేనేం చేయాలి? జస్ట్ నాతో స్నేహం చేయాలి. ఆ అశ్విని మీ ఇంట్లోకి రావడానికి కండిషన్స్ పెట్టినట్టు నా సామ్రాజ్యంలోకి వచ్చి స్నేహం చేసే వాళ్ళకి నో కండిషన్స్, నో లిమిట్స్. మీరు నాతో చేయాల్సిందల్లా ఫ్రెండ్షిప్ మాత్రమే. మీరు జస్ట్ నా పక్కనుండండి చాలు. నేనెన్ని మాయలు చేస్తానో చూడండి. నందిని, నువ్వు కండిషన్స్ ఏమీ పెట్టకపోవచ్చు, కానీ నాది మాత్రం ఓ కండిషన్ ఉంది. నువ్వు ఎంత మాయ చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా దానివల్ల నా రోజుకి మాత్రం అస్సలు హాని జరగకూడదు. కేవలం ఆ అశ్విని మాత్రమే ఎఫెక్ట్ అవ్వాలి. ఇక్కడ మీకు నచ్చిన పనులు మాత్రమే జరుగుతాయి, నచ్చని పనులు అస్సలు జరగవు. నువ్వు ఆ అశ్వినిని బయటికి పంపేసి మమ్మల్ని మళ్లీ కలుపుతావనే ఆశతో నేను నీతో చేతులు కలుపుతున్నాను. దీనివల్ల రోజుకేదన్నా హాని జరిగితే మాత్రం నేనస్సలు ఊరుకోను. ఫ్రెండ్షిప్ కోసం చాచిన ఈ చెయ్యి మనిషిని చంపడం కోసం కూడా వెనకాడదు. ఆ అశ్వినికి మీ రోజీ ఒంటి మీద ఈగ వాళ్ళివ్వనని మాటిచ్చిందంట కదా. నేను మీకు మాటిస్తున్నాను లక్ష్మి, రోజీ ఒంటి మీద నేను ఈగ వాళ్ళనివ్వను. ఆ అశ్వినిని మాత్రం కబడ్డీ ఆడుకుంటాను. ఆ పని మాత్రం వెంటనే స్టార్ట్ చేయి నందిని. అప్పుడు నేను నువ్వు మిత్ర లాభం పొందడం ఈ క్షణమే స్టార్ట్ అవుతుంది. ఓకే, నేనిక్కడికొచ్చే ముందు చాలా కంగారుతో వచ్చాను. ఇప్పుడు చాలా తేలికపడ్డ మనసుతో వెళ్తున్నాను. వస్తాను నందిని. మీరిప్పుడు ఒంటరిగా ఉంటున్నారు కదా, తోడు లేకుండా ఆ తోట బంగ్లా ఎందుకు ఒంటరిగా? ఇక్కడే నాతో పాటు ఉండండి, నాకు తోడుగా ఉన్నట్టుంటుంది. లేదు నందిని, నాకు కొన్ని పనులున్నాయి, అవి పూర్తి చేసుకోవాలి. వస్తాను.
మేడం నాకు పాత విఠలాచారి సినిమా చూస్తున్నట్టుగా బాహుబలి సినిమాలో ప్రభాస్ రాణా కలిసిపోయి ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఉంది మేడం. నీకిప్పుడే పిచ్చెక్కితే ఎలారా? ముందు ముందు ఇంకా చాలా చూస్తావు. మాహేష్మతిలో జరిగే మాయలు వింతలు చాలా చూడాలిరా. వెళ్ళి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించుకో. లేకపోతే జరగబోయేవి చూసి నిజంగానే పిచ్చివాడవైపోతావు. లక్ష్మి, నేను నీకిచ్చిన మాటని ఫాలో అవుతానని భరోసాగా వెళ్ళిపోయావా? పిచ్చి లక్ష్మి, నువ్విక్కడికి వచ్చావు కదా, అక్కడి వరకే నీ ఆలోచనలు. అక్కడ్నుంచి నీ 9 నాడులు పనిచేయడం మానేస్తాయి. నీ ఆలోచన ఆటోమేటిక్గా నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అభిమన్యుడికి పద్మవ్యూహం ప్రవేశం మాత్రమే తెలిసినట్టు నా చక్రవ్యూహంలోకి వచ్చిన వాళ్ళకి బయటికి వెళ్ళడం తెలీదు, వెళ్ళలేరు. నాకు నచ్చినట్టుంటూ నాకు నచ్చింది చేస్తూ నా కోసమే చచ్చిపోవాలి తప్పించి నా నుంచి బయట పడలేరు లక్ష్మి, పడలేరు. అసలు ఈ అశ్విని ఎవరో, ఎందుకు ఇక్కడుందో, అమ్మమ్మ నాన్న ఎందుకు దాన్నే సపోర్ట్ చేస్తున్నారో అన్నీ తెలిసిపోవాలి. దీన్ని ఎలాగైనా ఈ ఇంట్లోంచి బయటికి గెంటించేయాలి. ఎస్, దీంట్లో ఉన్నవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ మ్యాటర్స్ అయ్యుంటాయి. అందుకే బ్యాగ్ లో పెట్టి ఇలా మంచు కింద దాచిపెట్టింది.
రోజీ, ఏం చేస్తున్నావు నువ్వు? అశ్విని రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? తన పర్సనల్ థింగ్స్ ని ఎందుకు వెతుకుతున్నావు? అసలు నువ్వు ఇలాంటి పనులు చేస్తామంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఏంటి బావా నేను చేసిన తప్పు? ఏ ఆ నందిని ఈ అశ్విని చేసిన దానికంటే తప్పులేమన్నా చేశానా? హే, అది కాదు రోజీ. ఏ నన్నెంతగానో ప్రేమించే అమ్మమ్మ నన్ను కాదరి దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే నాకు బాధుండదా? దానికోసం ఎప్పుడు ఒక మాట అనని వాళ్ళు నన్ను తప్పడుతుంటే నాకు కోపం రాదా? అందుకే అసలు అదెవరో తెలుసుకుని దాన్ని ఈ ఇంట్లోంచి పంపించేయాలనుకున్నాను. దాంట్లో తప్పేంటి? ఓకే, నీ కోపంలో బాధలో తప్పేం లేదు రోజీ. కానీ నువ్వు చేసే పనిలోనే తప్పుంది. ఇప్పుడు నువ్వు గదిలో ఉండగా నీ భుజం మీద చేయి పడింది. అది నా చేయి కాకుండా అశ్విని చేయి అయి ఉంటే ఒకసారి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించు. రోజీ, నీ ఆవేశానికి అర్థం ఉన్నట్టే గ్రానీ చేసే పనిలో కూడా ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. ఎప్పుడు నీతో ఇలా ప్రవర్తించిన గ్రానీ ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందంటే ఆవిడ మనసులో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకో రోజీ. ఆవిడ మీకు తన గురించి చెప్పలేకపోతుందంటే చెప్పాల్సిన టైం ఇంకా రాలేదనే కదా అర్థం. అందుకే గ్రానీ మీద గౌరవం ఉంచి ఆ విషయం గురించి ఆలోచించుకు రోజీ. ఒకవేళ నీకు అశ్విని పనుల వల్ల బాధ అనిపిస్తే తనకి దూరంగా ఉండడానికి ట్రై చేయి. కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకు. గ్రానీ దృష్టిలో నువ్వు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతావు. ఇప్పటికీ నీకు తన గురించి తెలుసుకోవాలని ఉంటే నా పద్ధతిలో ట్రై చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ బావా. ఇప్పుడు నా మనసు కొంచెం తేలిక పడింది. అది సరే గాని నువ్వేంటి యూనిఫామ్ లో ఉన్నావు? ఈ విషయం చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా సస్పెన్షన్ తీసేశారు. నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. అవునా బావా? గుడ్ న్యూస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పద ఈ విషయం అమ్మమ్మకి చెప్దాం. పద. రా. లక్ష్మి ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదేంటి? ఎక్కడికెళ్ళి ఉంటుంది? హాయ్ గ్రానీ. లోకి, అమ్మమ్మ బావ మీదున్న సస్పెన్షన్ తీసేశారంట. అంటే నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యావన్నమాట. అవును గ్రానీ. గుడ్ న్యూస్. కంగ్రాట్స్ లోకి. థ్యాంక్స్ గ్రానీ. గ్రానీ, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి విజయ్? అజ్జి నందిని దగ్గరికి వెళ్లారు. వెళ్తే వెళ్ళింది ఊరికే కాదు గ్రానీ, నందినితో చేతులు కలపడానికి, కలిసి మీతో ఆపోజిట్ గా వర్క్ చేయడానికి. అజ్జి నందినితో కలిసిందా? నో విజయ్, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉంటుంది. అజ్జి ఎప్పటికీ అలా చేయదు. ఇది ఇన్ఫర్మేషన్ కాదు లోకి, నిజం. నా కళ్ళతో నేను చూసిన నిజం. లక్ష్మి ఇలా చేయడం ఏంటి? అజ్జి ఎందుకింత పిచ్చి పని చేసింది? మీరు ఆవిడ్ని ఇంటి నుంచి వెళ్ళనివ్వడమే మీరు చేసిన తప్పు గ్రానీ. తప్పు చేసింది నేను కాదు విజయ్, లక్ష్మి చాలా పెద్ద తప్పు చేశావు. నా మనసు అర్థం చేసుకోకుండా, నా బాధని పట్టించుకోకుండా నందిని దగ్గరికి వెళ్ళావు. మీతో మనస్పర్ధ వచ్చిందని తన దగ్గరికి వెళ్ళుంటుంది గ్రానీ. సీతకి కష్టం వస్తే హనుమంతుడిని సహాయం అడుగుతుంది గాని శూర్పణఖతో స్నేహం చేయదు. ఏం జరిగినా లక్ష్మి నన్ను వదిలి వెళ్ళుండకూడదు. గుర్తుంది కదా నేనేం చెప్పాను? గుర్తున్నా మేడం. సరే ముందా పని. నందిని, అజ్జి రండజ్జి కూర్చోండి. చెప్పండి అజ్జి. నందిని, నీకు రోజీని ఏం చేసినా ఊరుకోను అని చెప్పాను కదా. నిన్ను రోజుని ఏమీ చేయలేదే. చెయ్యి నందిని. రోజీని కూడా నీ ఇష్టం వచ్చినట్టే చేసేయ్. అదేంటి నీ డెసిషన్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది? అసలేం జరిగింది?
నీకు రోజీ పతనం కావాలా నాకు రోజీకి మధ్య జరిగిన కథనం కావాలా? ఎక్కడ ఏం జరిగినా నాకు ఆ కుటుంబం అంతా కనుమరుగైపోవడం కావాలి. మరైతే నీ బుర్ర ఉపయోగించి రోజీని దెబ్బ కొట్టు. ఇప్పుడు రోజీ నాకు కూడా శత్రువే. రోసీ, హ్యాపీ బర్త్డే రోసీ. నీ బర్త్డేకి నా గిఫ్ట్.